పంచు హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, సాయిబాబా కాలనీ, ఇవి కూడా మీకు ఇస్తాను. ఇచ్చిన ఈ ఇన్వాయిస్ కూడా మీకు ఇస్తాను. 500 రూపాయలు. మరి అయితే వీళ్ళు ప్రజలకు అమ్ముతుంది వచ్చి తక్కువ రేటుకి ఇస్తే మంచిది ఇవ్వరు అనుకుంటే మరి ప్రజలకు ఇచ్చింది ఇది మోసమా? అంటే కల్తీ నెయ్యి ఇస్తున్నారు ప్రజలకి. వీళ్ళు కల్తీ నెయ్యి అమ్ముతుందా? వెనకాల బ్యాక్గ్రౌండ్లో హెరిటేజ్ ఉంటూ వీళ్ళు ఎదురు కలిసి కల్తీ నెయ్యి అమ్ముతుంది చెప్పండి. లేదు, తిరుపతి దేవస్థానం కానీ మరి ఇచ్చింది ఏదైతే మరి 600, మరి 100 రూపాయలు అవుతున్నట్టుగా ఈ 100 రూపాయలు అధికంగా దేవదేవుడి తాలూకా ఆ ధనాన్ని మీరు దోచుకున్నట్టుగా కదా. హోల్సేల్ ఇంకా తగ్గాలి, రిటైల్కి ఇస్తున్నప్పుడు హోల్సేల్ ఇంకా తగ్గాలి కదా. ఈ పేపర్ మీకు అందరికీ ఇస్తాను. మీకు అందరికీను శివ, ఇది అందరికీ ఇవ్వమ్మా, ప్రెస్ వాళ్ళందరికీ, అందరికీ చూడండి, వెరిఫై చేయండి. అదే చెప్పాను ఇందాక మీకు. నా చిట్చాట్లో మీరు నన్ను అడిగితే కొంతమంది సోదరులు వచ్చి అడిగితే ఇదే చెప్పాను. ఇవి ఈ రకంగా ఉన్నది ఆ కంపెనీ పేరుతో సహా ఇవన్నీ 500 రూపాయలు ఇచ్చి 548 రూపాయలకి ఇచ్చి అంతా అది 5% ట్యాక్స్. ఇది ఇవ్వాలి. అదే ఫస్ట్ కాలం గీ నెయ్యి చూసుకో, దాంట్లో క్లియర్గా ఉంది గీ అని, లీటర్ అని. మరి రిటైల్కి వచ్చి 500 రూపాయలకి ఇచ్చినప్పుడు హోల్సేల్లో మరి తిరుపతి దేవస్థానానికి ఇచ్చినప్పుడు ఆ దైవత్వంతో దేవుడిది కదా అని చెప్పి ₹1 తగ్గించిస్తారు కదా. ప్యాకింగ్కి ఖర్చు లేదు, కమిషన్ లేదు, మధ్యవర్తులు లేవు, అన్ని లేదు, అన్నీ కదా. ట్యాంకర్ మరి అంటే ఏ రకంగా? అందుకు మేము చర్చడిగింది మేమేమి ఎవరి మీద నిలదీయడానికి, ఎవరి మీద రాయిసడానికి, ఎవరి మీద కాదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది, కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, ఆవు కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉందని ముందు చెప్పి దాని మీద అత్యుత్తమ న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చి దర్యాప్తు జరిపిన తర్వాత సిబిఐ వేసిన తర్వాత సిబిఐ వచ్చి ఓ సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్ వచ్చి ఎంక్వైరీ చేసి మరి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అందులో వచ్చిన అంశాల్లో మేము దాన్ని పట్టుకుని మాట్లాడాం. ఆ తర్వాత ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థ ఈ 500 రూపాయలు వేసిన తర్వాత ఆ సంస్థకు వచ్చి హెరిటేజ్ వచ్చి మా తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న దాంట్లో ఇది 17వ సంస్థ ఈ దేశంలో అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత అది కూడా ముఖ్యమంత్రి గారి భార్య మేడం గారి ఫోటోతో కలిపి వాళ్ళ వెబ్సైట్లో ఉంటే అది తీసుకొచ్చి మీకు చూపెట్టాం. ఆ తదుపరి 3 రోజులు పోయిన తర్వాత దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి వాళ్ళు దాన్ని మార్చారు, అది కూడా చూపెట్టాం. అందుకు మేము అడుగుతున్నాం. అప్పుడు ఈ సంబంధాలతో ఉండి ఈ రకంగా ఉండి నిజంగా మీకు ఆ దేవదేవుడి మీద వెంకటరామమూర్తి గారి మీద దైవంగా భక్తిగా ఉంటే ధనార్జన అనే అంశం కానీ మీ బుర్రలో లేకపోతే, మీకు ఆలోచన లేకపోతే ఓ 10 పైసలు తగ్గించి, ఓ 10 రూపాయలు తగ్గించి, ఓ ₹1 తగ్గించి ఇవ్వాలి కదా సార్. దేవుడి తాలూకా ధనాన్ని వచ్చి ఈ రకంగా దోచుకుంటామో చెప్పండి. న్యాయం అందుకు మేము అడుగుతున్నాం చర్చ. వాళ్ళే నిందలేస్తారు, వాళ్ళే చేస్తారు, అంశాలు వస్తారు వచ్చి తోకముడిచి పారిపోవడం ప్రయత్నం చేస్తారు. అందుకు మేము పట్టుబట్టాం. ఇది అంశం.
ఓకేనా 27వ తారీఖు నాడు మిగతా విషయాన్ని మాట్లాడతాం. ఇగో ఈ పేపర్ని అందరికి ఇస్తాం.